ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. 2018లో కేరళలో వచ్చిన ఫ్లడ్స్‌ని బేస్ చేసుకొని ఈ మూవీని తీయటం జరిగింది. షో ఇప్పుడే కంప్లీట్ అయింది. తెలుగులోనే చూసా. నాకైతే బావుంది మూవీ. ఆ ఫ్లడ్స్ టైంలోని సిట్యుయేషన్‌లో మనమే అక్కడ ఉండి చూసినట్టుగా ఉంది. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్‌గా అనిపించాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. క్యారెక్టర్స్ ఎక్కువ మందే ఉండేప్పటికీ ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ పేజింగ్ కొంచెం స్లోగా ఉంది. బట్ సెకండ్ హాఫ్ మంచి ఫ్లో ఉంది అండ్ హైలైట్ అయింది. ఎక్స్ మిలిటరీ వ్యక్తి, మత్స్యకారుల కుటుంబం, హోమ్ సెక్రటరీలో వర్క్ చేసే వ్యక్తి, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసే వ్యక్తి, ఇలా మరికొన్ని క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ చూపిస్తారు. అందరూ ఒకే టైంలో ఈ వరదల్లో చిక్కుకుపోవడం, వాళ్ళని కాపాడడం చుట్టూ సినిమా ఉంటది. సినిమా బిగినింగ్‌లోనే అర్థమైపోద్ది. ఏం జరగబోతుందా అని. ఎలా తీసుకెళ్తారు అనేదే చూస్తూ ఉంటాం. వరదల సమయానికి ముందు అండ్ ఆ పర్టిక్యులర్ ఈవెంట్ టైంలో సినిమా హైకి వెళ్తది. ఇంకా ఎండింగ్ సీన్ అయితే ఎమోషనల్‌గా అనిపించింది. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఒక విపత్తు జరిగినప్పుడు దానికోసం ఏ స్టేజ్ దాకా వెళ్తారు. హ్యుమానిటీ పాయింట్‌ని కరెక్ట్‌గా టచ్ చేశారు. ముందే చెప్పినట్టు ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి స్టోరీ చూపించడానికి ఫస్ట్ హాఫ్‌లో టైం తీసుకున్నారు. అలాగని ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ అనే ఉండదు. మధ్య మధ్యలో ఫ్లడ్స్ గురించి సీరియస్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతూనే ఉంటది. ఇక సెకండ్ హాఫ్ మెయిన్‌గా దీని గురించే ఉంటది. కంప్లీట్ సీరియస్ ట్రాక్. అక్కడ కొన్ని సీన్స్ రియల్లీ అలాంటి సిట్యుయేషన్‌లో మనమే ఉండుంటే ఎలా ఉండేది అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తది. టెన్షన్ బిల్డ్ చేశారిక్కడ. సిట్యుయేషన్ ఏదైనా సరే ముందుకు వెళ్ళిపో అనేలా ఉంటాయి. ఇక్కడ పేసింగ్ చూస్తున్నంత సేపు సీరియస్‌గా వెళ్ళిపోద్ది అండ్ ఆ ఎండింగ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటది. కాకపోతే ఒకటనిపించింది. మరీ అన్ని క్యారెక్టర్స్ అక్కర్లేదు కదా అని. న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్ అయితే అసలు కనిపించలేదు సెకండ్ హాఫ్‌లో. ఎనీవే ఎట్ ద ఎండ్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అది చాలు. కమింగ్ టు యాక్టింగ్, టొవినో థామస్ నుంచి లాల్, ఆసిఫ్ అలీ, కళైరసన్ ఇలా మెయిన్ కాస్ట్ అంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ భలే చేశారు. వాళ్ళలో కూడా టొవినో అండ్ లాల్ హైలైట్ అయ్యారు. ఆ క్యారెక్టర్స్ అలాంటివి మరి. టెక్నికల్ వర్క్ గురించి చూస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఇదే. సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ఫ్లడ్స్‌ని క్రియేట్ చేయటం, అండర్ వాటర్ సీక్వెన్స్, ఎక్సలెంట్ బీజీఎం అండ్ సౌండ్ మిక్సింగ్. ఇలా ప్రతి ఒక్కరూ ఫుల్ డ్యూటీ చేశారు. ఆ ఈవెంట్ జరిగేటప్పుడు ఆ వరల్డ్‌లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తది. దట్స్ ద మెయిన్ థింగ్. సో ఫైనల్‌గా చెప్పాలంటే నాకైతే నచ్చింది. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. చూసేయండి. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.